స్థాపన కోసం రేయి పగలు పని చేస్తాం. రైట్ సొసైటీ స్థాపనకు మేము కూడా సంసిద్ధం. దైవరాజ్య సంస్థాపన కోసం రేయి పగలు పని చేస్తాం. రైట్ సొసైటీ స్థాపనకు మనిషిని క్రీస్తులో సంపూర్ణునిగా చేయాలని, దేవుని ఎదుట ఒక్కొక్కరిని యోగ్యులుగానే నిలపాలని, ప్రతి మనిషిని క్రీస్తులో సంపూర్ణునిగా చేయాలని, దేవుని ఎదుట ఒక్కొక్కరిని యోగ్యులుగానే నిలపాలని, ఇదే లక్ష్యముతో పని చేస్తాం. మరణం వరకు పోరాడుదాం. ఇదే లక్ష్యముతో పని చేస్తాం. మరణం వరకు పోరాడుదాం. రైట్ సొసైటీ స్థాపనకు మేము కూడా సంసిద్ధం. దైవరాజ్య సంస్థాపన కోసం రేయి పగలు పని చేస్తాం. రైట్ సొసైటీ స్థాపనకు ప్రతి విధమైన జ్ఞానముతో బుద్ధి చెబుతూ ఒక్కొక్కరికి దేవుని గూర్చి బోధిస్తూ క్రీస్తుని మేము ప్రకటిస్తాం. ప్రతి విధమైన జ్ఞానముతో బుద్ధి చెబుతూ ఒక్కొక్కరికి దేవుని గూర్చి బోధిస్తూ క్రీస్తుని మేము ప్రకటిస్తాం. ఇదే లక్ష్యముతో పని చేస్తాం. మరణం వరకు పోరాడుదాం. ఇదే లక్ష్యముతో పని చేస్తాం. మరణం వరకు పోరాడుదాం. రైట్ సొసైటీ స్థాపనకు మేము కూడా సంసిద్ధం. దైవరాజ్య సంస్థాపన కోసం రేయి పగలు పని చేస్తాం. రైట్ సొసైటీ స్థాపనకు కార్యమును నెరవేర్చుటకు బలముగా మాలో పని చేసే క్రీస్తు క్రియా శక్తిని బట్టి ప్రయాసపడుచు పోరాడెదం. కార్యమును నెరవేర్చుటకు బలముగా మాలో పని చేసే క్రీస్తు క్రియా శక్తిని బట్టి ప్రయాసపడుచు పోరాడెదం. ఇదే లక్ష్యముతో పని చేస్తాం. మరణం వరకు పోరాడుదాం.
కోసం దైవరాజ్య సంస్థాపన కోసం రేయి పగలు పని చేస్తాం రైట్ సొసైటీ